వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఇది. చూడ్డానికి చాలా చిన్న నియోజకవర్గమే అయినా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన వారంతా రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగిన వారే. కొందరు కేబినెట్ మంత్రులుగా పనిచేయగా మరికొందరు ఎంపీలుగా ఎదిగారు. ఇంకొందరు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి మండలానికి చెందిన కడియం శ్రీహరి కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న కాలంలోనే ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రి పదవి చేపట్టారు. ఇక 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఆ తర్వాత 2009, 2012 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని వరంగల్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇదే మండలానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తెలుగుదేశంలో కీలక నేత. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా 1994, 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2009 డీలిమిటేషన్ లో భాగంగా వర్ధన్నపేట ఎస్సీలకు రిజర్వ్డ్ కావడంతో పాలకుర్తి నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు పాలకుర్తి నుంచే తలపడుతున్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో నేతగా ఎదిగిన బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఇదే నియోజకవర్గంలోని పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందినవారు. సిపిఐలో జిల్లా స్థాయి నేతగా పనిచేసిన వినోద్ టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. 2004 ఎన్నికల్లో హన్మకొండ లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అదేవిధంగా 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. ప్రస్తుతం కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక వర్ధన్నపేట మండలం పున్నేలు గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టీఆర్ఎస్ లో రాష్ట్ర స్థాయి నేత. తొలుత జనతా పార్టీ తరపున వర్ధన్నపేట బరిలో దిగి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని పలుసార్లు వర్ధన్నపేట, జనగాం బరిలో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మళ్లీ ఈసారి జనగాం బరిలోనే టీఆర్ఎస్ అభ్యర్థిగా తలపడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత వన్నాల శ్రీరాములుది కూడా వర్ధన్నపేట నియోజకవర్గమే. ఇదే మండలంలోని ఇల్లంద గ్రామం. 1983 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా వర్ధన్నపేటలో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1925 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు టి రాజేశ్వరరావుది కూడా వర్ధన్నపేట నియోజకవర్గమే. వర్ధన్నపేట మండలం ఉప్పరిపల్లి గ్రామం. రాజేశ్వరరావు 1989లో వర్ధన్నపేట బరిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వరంగల్ మేయర్ గా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన టి పురుషోత్తమరావుది కూడా పర్వతగిరి మండలమే. కొంకపాక గ్రామానికి చెందిన ఈయన 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 1972 ఎన్నికల్లో ఎస్టీపీఎస్ తరపున పోటీ చేసి వర్ధన్నపేటలో విజయం సాధించారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పురుషోత్తమరావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా, వైఎస్ హయాంలో రిమోట్ ఏరియా అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఇక వరద రాజేశ్వరరావు, ఎర్రబెల్లి స్వర్ణ దంపతులది కూడా వర్ధన్నపేట నియోజకవర్గమే. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా కొనసాగుతూ వచ్చారు. ఎర్రబెల్లి స్వర్ణ 2005లో వరంగల్ నగర కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఎన్నికై మేయర్ పదవి కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తలపడుతున్నారు. వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ది కూడా వర్ధన్నపేట మండల కేంద్రమే. 2009 వరకు వర్ధన్నపేట సర్పంచిగా పనిచేసిన శ్రీధర్ 2009లో డీలిమిటేషన్ లో భాగంగా ఈ సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో శ్రీధర్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు వర్ధన్నపేట నుంచి బరిలో ఉన్నారు. చూసారుగా వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు ఏ విధంగా ఎదిగారో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు.